Praise the Lord. Greetings to you, the matchless name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇవాళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ we will read Bible in English. James 1st chapter 5th verse. If any one of you lacks wisdom, let him ask of God, who gives to all liberally and without reproach, and it will be given to him. And from Proverbs 2nd chapter 6th verse. Then you will understand the fear of the Lord and find the knowledge of God. For the Lord gives wisdom, from his mouth come knowledge and understanding. Amen. ఆమేన్. తెలుగులో చదువుతున్నాను, దయచేసి విందాము. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. అదేవిధంగా మనము ఇంతవరకు సామెతలో చదువుకున్న విధంగా సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వలోకమునకు అధిపతి అయిన దేవా, సర్వ సంపదలకు నిలయమైన దేవా, జ్ఞాన సంపన్నుడా, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, ఈరోజు మేము వాక్యము చదువుకొని ధ్యానించుకొని చుండగా నాయన నీ యొక్క వాక్యంలోని మర్మములు మీరు మాకు తెలియజేయమని అడుగుచున్నాం. నీ జ్ఞానము వెల్లడి అవుచుండగా నాయన మాకు మీ యొక్క జ్ఞానము దయచేయమని అడుగుచున్నాం. నాయన మా యొక్క నాయన తన ఆత్మీయ నేత్రములు మీరు తెరవమని అడుగుచున్నాం. సమస్త మహిమ గంట ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసయ్య అత్యున్నతమైన నామను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఎస్పెషలీ మనము పిల్లల కోసము ఈ యొక్క రోజు ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రార్థన చేస్తాం. అందువల్ల కొన్ని మాటలు మనము ఈ యొక్క వాక్యం ద్వారా ధ్యానించుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. ఎగ్జామ్స్ కోసము మనము పిల్లల జ్ఞానము దేవుడు అనుగ్రహించలాగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యాకోబు 1:5లో చూసినట్లయితే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. యూజువల్గా మనము ఏం చేస్తాము, పిల్లలు తల్లిదండ్రుల్ని ఎటువంటి సందేహం లేకుండా ఏమైనా అవసరమైనప్పుడు అడుగుతూ ఉంటారు. అదేవిధంగా మన పరలోకమందున్నటువంటి పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనకు చెప్తున్నాడు అనమాట. మనకైనా మన పిల్లలకైనా జ్ఞానము సర్వ సంపదలు కూడా దేవుని యందు గుప్తంలైనవని వాక్యంలో మనం చూస్తున్నాం. సర్వ జ్ఞానమునకు అధిపతి అయినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలను, అంతే అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఎవడును ఆయన ఎవరిని అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఏ విధంగా అడగాలి? సందేహింపక అడగాలి. అనుమానంతో మనం అడగకూడదు. మనము నమ్మాలన్నమాట. ప్రభువా నాకు నీ జ్ఞానం దయచేయమని మనము నమ్మకంతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. అప్పుడు దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎవరిని గద్దింపడు, అందరికీ ధారాళంగా దయచేయవాడుగా ఉంటున్నాడు. ఇంకా మనము ప్రోవర్బ్స్ సామెతలో చూసినట్టయితే సామెతలు 2:6లో యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చునని మనము చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు అది జ్ఞానమునకు మూలము, తెలివికి మూలమని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకొనక హృదయపూర్వకముగా యెహోవా యందు మనము నమ్మిక ఉంచాలి. అందువలన ఆ యొక్క నమ్మకంతో మనము దేవుణ్ణి అడగాలి. అంతేకాకుండా మన యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయన మనకు మన త్రోవలను
సరళం చేస్తాడు. ఆయన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఆహ్, దేవుడు జ్ఞానమిచ్చువాడని మనందరికీ తెలిసినదే. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము అని మనం వింటున్నాం. ఇంకా ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, విజ్డమ్ అని కూడా మనము వింటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేదే అది నిజమైనటువంటి జ్ఞానము. అనగా ఇప్పుడు మనము చిన్న వయసు నుంచి అందరూ మనం పెరిగే సమయంలో తల్లిదండ్రులకు భయపడుతూ ఉంటాం. అయితే వారు చెప్పింది వాళ్ళు వింటాం. అయితే కొంతమంది పిల్లలు తండ్రి లేక తల్లి చెప్పిన ఆ యొక్క మాటలు వింటారు. విని వారి ముందు మాత్రము భయంతో ఉంటారు. మళ్ళీ వాళ్ళని దాటి లేక ఇల్లు దాటి బయటకొచ్చినప్పుడు ఫ్రెండ్స్ చెప్పినట్లో లేకపోతే వారి బుద్ధి మారి వారికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడైతే దేవునికి మనము లోబడి ఆయన యొక్క మాటకు మనం విధేయత చూపిస్తామో అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు మనము గైకొని వాటిని మన హృదయంలో భద్రపరుచుకుంటామో ఆ సమయంలో మనము దేవునికి విరోధమైన కార్యము లేక తల్లిదండ్రులకు విరోధమైన పనులు మనము చేయమన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనము ధైర్యంగా ఉంటాడు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే ధైర్యంగా ఉంటాడనమాట. సింహం ఏ విధంగా అయితే ధైర్యంగా ఉంటుందో ఆ విధంగా తప్పు చేయడు కాబట్టి ధైర్యంగా ఉంటాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తుంది. ఎవరైనా జ్ఞానము జ్ఞాపకశక్తి ప్రభా నాకు అవసరం అని అడిగినట్లయితే ఆయన దయచేసేవాడు. మనం సందేహింపక ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్లో కూడా ప్రభా నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను కాబట్టి సంవత్సరం అంతా నేను కష్టపడి చదివాను, నాకు నా ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ మీరు దయచేయండి, చదువుతుండగా నీ జ్ఞానం నాకు దయచేయి, జ్ఞాపకశక్తి నువ్వు నాకు దయచేయి, చదివినవన్నీ నేను జ్ఞాపకశక్తి నాకు దయచేసినప్పుడు అవి ఎగ్జామ్స్లో నేను రాసేందుకు నీ కృప నాకు దయచేయమని మనము దేవుని అడగవలసిన వారంగా ఉంటున్నాం. సందేహింపక అడిగినట్లయితే తప్పకుండా మనం రాసే ఎగ్జామ్స్లో దేవుడు తప్పకుండా మనకు ఆయన యొక్క జ్ఞానము దయచేసి చదివినవన్నీ కూడా మంచి మార్క్స్తో మనము క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ అటెంప్ట్ చేసి పాస్ అయ్యేటట్లు ఆయన కృపను అనుగ్రహింప చేస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్త జ్ఞానముకు మించిన ప్రభువా నీ ఘనమైన నామకు స్తోత్రములు. ఈ సమయంలో నాయన నీ యొక్క వాక్యంతో మీరు మమ్మల్ని మాట్లాడినారు, మాతో మీరు నాయన సంధించినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన నీ యొక్క పిల్లలు నాయన ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుండగా ప్రతి బిడ్డను మీరు పేరు పేరున ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. బేబీ క్లాస్ ఎల్కేజీ నుంచి నాయన ప్రభా పీజీ వరకు నాయన 7th స్టాండర్డ్ 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ నాయన పీజీ నాయన పిహెచ్డీలు చేసే ఒక్కొక్కరిని మీరు పేరు పేరున ఆశీర్వదించండి. మా కుటుంబంలోనైతేనేమి ప్రభా సంఘంలోనైతేనేమి ప్రతి క్రైస్తవ బిడ్డను నాయన ప్రతి విద్యార్థిని నాయన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వాచ్ చేసే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి నాయన ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణతతో నాయన నీ బిడ్డలు పాస్ అయ్యేందుకు నీ యొక్క కృపను చూపించమని నాయన సంవత్సరం అంతా చదివిన చదువును మీరు ఆశీర్వదించి ప్రతి క్వశ్చన్కి నాయన ప్రభా ఆన్సర్ నీ యొక్క బిడ్డలకు జ్ఞానముతో నాయన వాటిని నింపి ఆ యొక్క ఆన్సర్ రాసేందుకు సహాయం చేయమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.